అది చూద్దాం. 21వ వచనం చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు, ఆయన చెప్పింది చెయ్యాలని అందరికీ అర్థమవుతుంది, అయినా చేయట్లేదు. అందుకే మంచి ఫలములు ఫలించట్లేదు. ప్రభువా ప్రభువా అంటున్నారు, పండగలు చేస్తున్నారు, వారం వారం చర్చిలకు వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ దేవుని వాక్య జ్ఞానం లేదు. యేసుక్రీస్తు వారు ఎవరు అని అడిగితే ఎవరైంది దేవుడే అంటున్నారు. మరి దేవుడు యేసుక్రీస్తును లేపను మరణం నుంచి అని రాయబడింది కదా, వీళ్ళిద్దరిలో ఎవరు దేవుడు అని అడిగితే ఆ దేవుడు ఈ దేవుడిని లేపాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అంటే ఏ జ్ఞానం లేదు వాళ్ళకి. నా తండ్రి నీ తండ్రి వద్దకు వెళ్తున్నాను అని చెప్పాడు కదా యేసు ప్రభువారు అంటే ఆహా ఇద్దరు దేవుళ్ళే అంటే వాక్య జ్ఞానం లేదు. అదేమనంటే ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఈ పాస్టర్ గారు చెప్పాడు, బిల్లీ గ్రాహం గారు చెప్పారు అంటున్నారు. వాక్యం లోతు లేకపోవటం వల్ల వీరి జీవితాల్లో ఫలము అనేది లేదు. ఏంటా ఫలము? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అంటే పాపం నుండి విమోచించబడుట. ఇవన్నీ జరగట్లే వాళ్ళ జీవితాల్లో. అలా జరగకపోవడం వల్ల వారి జీవితాల్లో మంచి ఫలములు లేవు. అందుకే వాళ్ళు చెడ్డ ఫలములు ఫలిస్తున్నారు.